ఆమేన్ చెప్దామా? ఈ కీర్తన రాసింది 85వ కీర్తన రాశారు. చూడండి, 85వ కీర్తనలో ఏమంటాడండి? 5వ వచనం చదువుదాం. 85. ఎల్లకాలం మా మీద కోపం చూపించదవా, తరతరము నీ కోపం సాగించదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా, యెహోవా నీ కృప మాకు కనపరచుము. ఆమేన్ చెప్దామా? నీ కృప మాకు కనపరిచే. ఎల్లకాలం మా మీద ఈ కోపం ఉంటుందా ప్రభువా? ఎల్లకాలం మేము ఈ కోపం, ఈ శాపం అనుభవించాలయ్యా? తరతరములు వస్తుందయ్యా. మా తండ్రి చేసిన దోషములు, మా తాతలు చేసిన దోషములు తరతరాలు మా దగ్గరికి ఆ దోషం రానియకుండా నువ్వు కనికరం చూపయ్యా అని బతిలాడుతున్నాడు భక్తులు. ఎవరు ఆ భక్తులు అంటే కొరాహు కాదు, కొరాహు కుమారుడు బతిలాడుతున్నారు. ఎవరంటే కొరాహు కాదు, కొరాహు కుమారుడు బతిలాడుతున్నారు. ఏమనంటే వాళ్ళ నాన్న చేసిన పాపము, వాళ్ళ నాన్న చేసిన తప్పుకి ఆ శాపం అంట 14,700 మందికి వచ్చిందంట. కొరాహు చేసిన మిస్టేక్కి, కొరాహు చేసిన పనికి, కొరాహు చేసిన వ్యతిరేకతకి 14,700 మంది బలయ్యారు. ఆ శాపము కొరాహు పిల్లల మీద రానికుండా తప్పించుకున్నారు. ఇంకా ఏమైనా వచ్చిద్దామో, మా తండ్రి చేసిన దోషం ఏముంటే, మా తాత చేసిన దోషం ఏముంటే, మా ఇంటి వారు చేసిన దోషం ఏముంటే, నా దోషం ఏముంటే దయతో క్షమించయ్యా. తరతరాలు మా మీద కోపం చూపి మాకయ్యా, తరతరాలు మా ఇంటి మీద కోపం చూపి మాకయ్యా, దయతో మమ్మల్ని క్షమించి నీ కృప మాకు కనపరుచయ్యా అని బతిమలాడి ఒక పాట రాశారంట. పాటలో ఒకటి దేవుని బతిమలాడచ్చు. తెలుసా మీకు? ఇప్పుడు మనం పాడే ఒక పాట. ఏం పాట? నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదం అని పాడాం. అది పాటలాగా పాడాం. కానీ మన మనసులో ఏముందంటే, మరి ఎక్కడెక్కడ ఏడుపు వచ్చిందో, ఎక్కడెక్కడ కన్నీళ్ళు వచ్చినాయో ఆ సీన్ గుర్తుకొస్తానే ఉంటుంది. అది ధ్యానం. పాటలోనే దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం ప్రాధేయపడుతున్నాం, ధ్యానిస్తున్నాం. నేను ఏడ్చిన చోటనే అనగానే మనం ఎక్కడెక్కడ ఏడ్చామో, ఎదిగాతులు ఏడ్చామో అని జ్ఞాపకం వస్తాయి. ఇలాగనే ఇప్పుడు కొరాహు కుమారులు ఏం చేసంటే ఒక పాట రాసి ఆ పాటలో, అయ్యా తరతరములు మా దోషములు, తరతరములు ఈ దోషములు మేము ఇంకా భరించాలా, మా దాకా రావాలా, మా మీద కృప చూపించయ్యా అని బతుకులాడుతున్నారు. పాటలోనే బతుకులాడుతున్నారు. మరొక పాట, కన్నులెత్తుచున్నాను నీ వైపే, నా ఆధారము నీవేనయ్యా. ఇప్పుడే ఈ పాట పాడటం ఏమనిపిస్తుంది మీకు? ప్రభుని బతులు అన్నట్టుంది. అయ్యా నీవే నాకు ఆధారం, నీవే నాకు, నీ వైపు కన్నులెత్తున్నానయ్యా, నా ఆధారము నీవే. బతులు